ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం మయన్మార్ దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఆసియా ఖండంలో ముఖ్యంగా తూర్పు ఆసియా దేశమైన మయన్మార్ దేశంలో యొక్క జనాభా 5,50,00,000 పైనే ఉంటా ఉంది. అలాగే మరి రాజధాని, కొత్త రాజధాని నాపిడా 10 లక్షల పైనే జనాభా ఉంటా ఉన్నారు. మరి వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే అనేకమైన పీపుల్స్ ఇక్కడ ఉంటా ఉన్నారు. బర్మీస్ పీపుల్ మరి 60% మంది పైనే ఉంటా ఉన్నారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ పీపుల్ చాలామంది ఇక్కడ మరి నివసిస్తూ ఉన్నారు. అలాగే సౌత్ ఏషియన్ కూడా ప్రజలు నివసిస్తున్నారు. ఇంకా లిటరసీ, అక్షరాస్యత చూస్తే 90% మంది పైనే. అఫీషియల్ లాంగ్వేజ్ చూస్తే బర్మీస్ భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అన్ని ఈ యొక్క లాంగ్వేజెస్ 116 లాంగ్వేజెస్ ఉంటా ఉన్నాయి. అయితే ఇక్కడ బైబిల్ 26 భాషల్లో పూర్తి బైబిల్ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటా ఉంది. మరి ప్రభువుని స్తుతిద్దాం. అలాగే 15 భాషల్లో న్యూ టెస్టిమెంట్ అందుబాటులో ఉంటా ఉంది. 24 భాషల్లో పోర్షన్స్ అంటే బైబిల్కి సంబంధించిన కొన్ని పోర్షన్స్ అందుబాటులో ఉంటా ఉన్నాయి. ఇంకా 135 భాషలో మరి ఎటువంటి స్క్రిప్చర్స్ కానీ పోర్షన్స్ కానీ లేవు. కాబట్టి మనం అన్ని భాషల్లో కూడా అందరి ప్రజలు కూడా సొంత భాషలో మరి యొక్క బైబిల్ చదివినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. మరి ఇక మయన్మార్ దేశము మరి యొక్క ఎకానమీ మనము చూస్తే మరి ఎక్కువగా కూడా టేక్ ఫారెస్ట్లు, మరి సారవంతమైన భూములు, అగ్రికల్చరు, ఇంకా రకరకాల మినరల్స్, మరి యొక్క గ్యాస్ డిపాజిట్స్ కలిగిన దేశంగా ఉంటా ఉంది. కానీ ప్రజలు చాలామంది పేదరికంలో మరి నివసిస్తూ ఉన్నారు. మరి ఇక చాలా సంవత్సరాలుగా ఈ దేశంలో మనకు తెలుసు మిలిటరీ పరిపాలనలో ప్రజలు ఎంతగానో మరి హింసింపబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటా ఉన్నారు. అలాగే రైస్ బౌల్ ఆఫ్ ఏషియాగా కూడా పేరు పొందిన దేశంగా ఉంటా ఉంది. ఇంకా మన పాలిటిక్స్ విషయం చూస్తే 1948లో ఈ దేశం ఇండిపెండెంట్ స్వతంత్రం పొందుకుంది. మరి బ్రిటిష్ వారు, జపాన్ వారి దేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధం ముందు పరిపాలించారు. అయితే ఈ దేశంలో చాలా సంవత్సరాలు ఈ యొక్క మిలిటరీ పరిపాలనలో మరి పరిపాలించబడతా ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆంగ్ సాన్ సూకీ ద్వారా కూడా కొంత ప్రజాస్వామ్యము ఎలక్షన్ జరిగి అయినప్పటికీ కూడా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. మరి యొక్క సైనిక పాలనలో ఈ దేశం ప్రజలు తిరుగుబాటు, అణచివేతలు అనేక జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశం యొక్క సైనిక పాలన నుంచి విడుదల పొందేటట్లుగా, ప్రజాస్వామ్యం తిరిగి నెలకొల్పబడేటట్లుగా మరి దేశం కొరకు మన ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకము చేసుకుందాము. ఇంకా మనం రిలీజియన్ పరంగా చూస్తే ఇది ఒక బౌద్ధ మత దేశంగా ఉంటా ఉంది. బుద్ధిస్టులు 80% పైనే, క్రైస్తవులు 8%, ముస్లింలు 7% మంది, మరి హిందువులు 0.4% మంది. మరి ఈ విధంగా ఈ దేశంలో రకరకాల మతాల వారు నివసించే దేశముగా మరి ఇంకా ఉంటా ఉంది. కొన్ని ప్రత్యేకమైన అంశాల కొరకు ఈ దేశంలో మరి కొరకు మనం ప్రార్థన చేద్దాము. మొట్టమొదటిగా మిలిటరీ పరిపాలనలోనే దేశము ప్రజాస్వామ్యం నెలకొల్పబడేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దేశంలో ఉంటున్న పేదరికము నుంచి ప్రజలు విడుదల పొందేటట్లుగా ప్రార్థన చేద్దాము. మిలిటరీ పరిపాలనలో క్రైస్తవ సంఘము ఎంతగానో మరి అణచివేయబడతా ఉంది. కాబట్టి అక్కడ ఉన్న క్రైస్తవుల కొరకు, నాయకుల కొరకు, చర్చి లీడర్స్ కొరకు మనం, అలాగే సేవకుల కొరకు, పాస్టర్ల కొరకు, మిషనరీల కొరకు, ఇంకా రానున్న దినాల్లో పట్టణాల్లో, విలేజ్ల్లో గొప్ప సేవ జరిగేటట్లుగా కూడా మనం ప్రార్థన చేద్దాం. దేశంలో క్రైస్తవులు ఎక్కువ మంది కూడా కొన్ని మైనారిటీ గ్రూప్స్ నుంచి రక్షింపబడ్డారు. కాబట్టి వారి యొక్క యూనిటీ కొరకు మనం ప్రార్థన చేద్దాము. అలాగే మరి ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారి మధ్య మంచి ఎడ్యుకేషన్, థియలాజికల్ ఎడ్యుకేషను, బైబిల్ ట్రైనింగ్, లీడర్ ట్రైనింగ్, మిషన్ మొబైలైజింగ్ అలాంటివి
అందబడేటట్లుగా మనం ప్రార్థించేద్దాము. అలాగే ఈ దేశంలో బుద్ధిజం అనేది ఒక స్ట్రాంగ్ హోల్డ్గా ఉంటా ఉంది. మరి చిన్నతనం నుండే బౌద్ధ స్కూళ్ళు పిల్లల్ని బౌద్ధిజం వైపు మరి ఆ యొక్క అలవాటు చేస్తూ అనేకమైన మరి ఉంటున్న బౌద్ధుల కొరకు మనం ప్రార్థించేద్దాము. మయన్మార్లో బర్మీస్ మెజారిటీ అయిన షాన్ రఖినే మాన్ అనే ప్రజలు ఎక్కువగా మరి ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ప్రజా గుంపులు కొంటా ఉన్నారు. ఈ తెగల కొరకు ఈ ప్రజా గుంపులు రక్షింపబడేటట్లుగా వీరి మధ్య మరి క్రైస్తవ నాయకులు లేవబడేటట్లుగా మనం ప్రార్థించేద్దాము. సువార్త అందని ప్రజలు బర్మా, షాన్, ఇంకా కొన్ని మైనారిటీ బుద్ధిస్ట్ మైనారిటీ ఉంటా ఉన్నారు. అలాగే చైనీస్ పీపుల్స్ ఉంటా ఉన్నారు. అలాగే రోహింగ్యా ముస్లిం మరి మతాన్ని స్వీకరించిన రోహింగ్యా ముస్లిమ్స్ కొరకు మనం ప్రార్థించేద్దాము. ఇంకా కొన్ని హిందూ పీపుల్స్ కూడా ఇక్కడ అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్గా ఈ యొక్క దేశంలో ఉంటా ఉన్నారు. కాబట్టి వీరి కొరకు మనం మన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకుందాము. అలాగే మయన్మార్ యొక్క చర్చి మరి అభివృద్ధి చెందేటట్లుగా మనం అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.